హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు అయితే కమ్మనైన టమాటా పచ్చడి అయితే చేసుకోబోతున్నాండి. ఈ పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని పొట్టు మినపప్పు అయితే వేసుకుంటే రుచిగా ఉంటుందండి టమాటా పచ్చడి. ఇక్కడైతే 2 చెంచాల వరకు పొట్టు మినపప్పును అయితే వేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత 2 చెంచాలు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు కూడా కొద్దిగా వేగాక 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసాక ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వీటిలన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలండి. మనకి 1 నిమిషం పాటు వేయించుకుంటేనే కొద్దిగా అనేది కలర్ మారుతుంది కదా. ఇలా మారిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే 1 నిమిషం పాటు వేయించుకొని పూర్తిగా కలర్ మారినాయి కదా. ఇప్పుడు బాగా వేగిపోయినట్లు ఒక గిన్నెలోకి అయితే మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలోని కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు అయితే ఇలాగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. లేదంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్న టమాటాలకి ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇక్కడైతే 10-12 వరకు పచ్చిమిర్చి కూడా వేసి కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయండి. అవి కూడా తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇప్పుడు అదే కళాయిలోకి కొత్తిమీరలోకి నేనైతే ఒక కట్టలో సగం తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా వేయించేసుకోవాలి. పచ్చివాసన లేకుండా కొత్తిమీరని కూడా శుభ్రంగా వేయించుకోవాలండి 1 నిమిషం పాటు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేగుతుంది, చూసారు కదా, పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ వరకు టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలని పెద్ద ముక్కల కింద 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక్కో టమాటాని. వీటిలన్నిటిని కూడా మెత్తగా నీరంతా మగ్గిపోయినట్టు వరకు టమాటా ముక్కలను వేయించుకోవాలి. ఇలాగా టమాటాలు వేగేటప్పుడే మనము కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు వేసుకున్నాం అనుకోండి, టమాటాలు బేగా మగ్గిపోతాయి. ఇక్కడైతే నేను పసుపు వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించేసుకున్నాను. ఇలా పసుపు అంతా ముక్కలు పట్టినట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసుకున్నాం అనుకోండి, టమాటాలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, టమాటాలు నీరంతా బయటకు వచ్చేసి టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పెద్ద ముక్కల్లాగా ఏమైనా ఉన్నాయంటే గరిటెలో నొక్కి పెట్టుకున్నాం అనుకోండి, వేడికి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా కూడా మొత్తం అంతా మగ్గిపోయింది. వీటిలంతా కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్న పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇది ఒకసారి పౌడర్ కింద మిక్సీ పట్టించుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగ ఈ మాత్రం అయితే కొద్దిగా బరకగా మిక్సీ అవుతుంది కదా. ఇలాగ అయిన తర్వాత ఇందులోకి వేయించుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. అలాగే వేయించుకొని కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఒక 1/2 చెంచా జీలకర్ర వరకు, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా వేయించుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత. ఇప్పుడు వీటిని రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి, దోశలకి, ఇడ్లీ, చపాతీకి కూడా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని మనము అన్నానికి కానీ, చపాతీకి కానీ, ఇడ్లీకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. కమ్మగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.